నెల్లూరు నగరం దర్గామిట్టలోని బ్రహ్మానందపురం కిమ్స్ హాస్పిటల్ పక్కన నిర్వాహకులు ప్రదీప్ ఆధ్వర్యంలో శ్రీ మహేశ్వరి మెడికల్స్ మరియు ఫ్యాన్సీ షాప్ నూతన ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పాల్గొని శ్రీ మహేశ్వరి మెడికల్ మరియు ఫ్యాన్సీ షాపును ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నెల్లూరు ప్రజలు శ్రీ మహేశ్వరి మెడికల్ షాప్ కు విచ్చేసి నిర్వాహకులను ఆదరించాలని కోరారు. అదేవిధంగా నిర్వాహకులు ప్రదీప్ మరెన్నో బ్రాంచ్లను ప్రారంభించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో మన బొల్లైన హాస్పిటల్ పక్కన పరమేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీస్ మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్ నూతనంగా ప్రారంభమవుతుంది. మన ప్రదీప్ గారు, వేలూరు ప్రదీప్ గారు దీన్ని అధినేత రెండో బ్రాంచ్గా, మొదటి బ్రాంచ్ పొగతోటలో రెండో బ్రాంచ్గా ఇక్కడ నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా కూడా ప్రదీప్ గారు ఇలాంటి ఎన్నెన్నో బ్రాంచ్లు పెట్టాలని చెప్పని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి జనరిక్ కావచ్చు, మామూలు జనరల్ మెడిసిన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అది కూడా మనకి మంచి డిస్కౌంట్లతో దొరుకుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం కానీ, అలాగే ఈ మందులు కూడా నిత్యం మనకి మన జీవన స్థాయిలో ఎలాగా మనం ప్రతిరోజు నిలబడలేం కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి షుగర్లు, బీపీలు అన్నీ కూడా అది రోజువారీ విధంగా జరుగుతూ ఉంది. దాంట్లో క్రమంగా ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నేను చెప్పినట్టు మళ్ళా కూడా ఇక్కడ మంచి మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. ప్రతి మనకి ఇక్కడ నెల్లూరులోనే కాకుండా మన చెన్నై కానీ ఎక్కడైనా కానీ, ఎందుకంటే మన నెల్లూరు అంతా కానీ చెన్నై పోతుంటారు. మనం చెన్నైలోనే మందులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెన్నైలో దొరికే మందులు కూడా మనకి ఇక్కడ మా మహేశ్వరి మెడికల్స్లో దొరికే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కొనుక్కోవాలా, ఈ ఆరోగ్యం కాపాడుకోవాలా. మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మా ప్రదీప్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా ఉన్నత స్థాయిలో ఇంకా ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాం.